ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా బూజు మండలం అల్లెన గ్రామానికైతే వచ్చాము. ఈరోజు ఇక్కడ ఒక వింత ఘటన అయితే చోటు చేసుకున్నది. చిన్నారులంతా కలిపి చదువులకు మమ్మల్ని దూరం చేయొద్దు, బడులకు మమ్మల్ని భారం చేయొద్దు అంటూ తల్లిదండ్రులు అదేవిధంగా చిన్నారులు కలిపి ఇక్కడ ఒక అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి, ఇన్ని సంవత్సరాలుగా లేని సమస్య ఈరోజు ఈ చిన్న గ్రామానికి వచ్చింది అసలు ఎందుకు, ఒక 70 మంది విద్యార్థులతో ఉన్నటువంటి ఈ బడిని ఈరోజు డీగ్రోత్ చేస్తూ సో 7, 6, 7, 8 తరగతులని తీసేసి పక్క గ్రామానికైతే తరలిస్తున్నారని ఇక్కడైతే చిన్నారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై వారికి ఉన్నటువంటి నమ్మకంతో తల్లిదండ్రులు పిల్లలని ఇక్కడ చదివిస్తామంటుంటే ప్రభుత్వము అదేవిధంగాను అధికారులు ఇక్కడ డీగ్రోత్ చేసి పక్క బడులకి తరలిస్తున్నారు. దాని విధంగా ఇక్కడ చిన్నారులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు బాధపడుతూ మా పాఠశాలను మేము కాపాడుకుంటాం, సో మా చదువులకు దూరం చేయొద్దు, ఈ బడులకు మమ్మల్ని భారం చేయొద్దు అంటూ వారు చేస్తున్నటువంటి బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ అబ్బాయిలే ఉండరు. ఇప్పుడు ఏడపిల్లలు ఉన్నారంటే ఏడపిల్లలు ఎటు పంపిస్తాం? ఈ రోజులు కూడా మంచిగా లేవు. వేరే బయటికి పంపించాలంటే ఊర్లో ఉన్నానంటే మా కంటికి కనబడతారు, మేము చూసుకోగల అవకాశం మాకు ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన పిల్లలు సాయంత్రంకి ఎలా వస్తారో కూడా తెలియదు. అలాంటి టైంలోన ఈ రోజు మీ స్కూల్ తీసిమని ఎవరికి మిమ్మల్ని చెప్పలేదు, అడగలేదు. ఈ గవర్నమెంట్ స్కూల్ మీకు 8th క్లాస్ వరకు ఉంచిది. ఇది వరకు ఈ రోజు తీస్తారు. ఏం కారణం వాళ్ళు తీస్తారు అనేది మాకు తెలియాలి. ఎందుకంటే మేము ఏమైనా సంతకాలు ఎవరికి పెట్టేసి ఇవ్వలేదు. మాకు 5వ తరగతి వరకే కావాలి, 6, 7 వద్దని మేము సంతకాలు పెట్టి ఇవ్వలేదు. కానీ ఇది ఎలాగ జరిగిందో తెలియదండి మాకైతే. పేరెంట్స్ కూడా అడగకన్నా, ఊర్లో ఎంక్వైరీ చేయకన్నా ఆటోమేటిక్ వాళ్ళకి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ నిర్ణయాలు తీసుకొని తీస్తారు. ఇప్పుడు ఈ పిల్లలు ఆడపిల్లలు ఎటు పంపిస్తారు? ఈ రేపొద్దు నీ ఆడపిల్లలకి ఏదైనా అయ్యింది అనుకో, వాళ్ళకి భవిష్యత్తు ఎవరుతారు? ఏదైనా అయ్యింది అనుకో, వాళ్ళు ఏమైనా హామీ ఉందరా? మీ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుతామని ఏమైనా హామీ ఇస్తారా? అలాగే ఇవ్వరు కదా. ఇప్పుడు మా ఆడపిల్లల్ని మేము పంపించేసి ఇంట్లో ఉన్న పిల్లలు ఈదులో పంపించేసి మేము బొరమే కొంగేసుకొని ఉండలేం కదండి. ఎంతవరకు మేము కూలి నాలు చేసుకున్నాం, పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాం. ఈ పిల్లల కోసమే మేము ఇదవ్వలేం కదా. ఇప్పుడు మా ఊర్లో మాకు స్కూల్ కావాలండి, మేమైతే తీసుకుంటే మేము ఒప్పుకోము. మాకు 8th క్లాస్ వరకు ఉంచండి, లేదంటే పూర్తి తీసేయండి. అంటే 8th క్లాస్ వరకు ఉండాలి, లేకపోతే మొత్తం తీసేయండి. అంతేగాని 5వ క్లాస్ వరకు ఉండి అందరూ ఇప్పుడు గవర్నమెంట్ జాబుల కంటే ఇదవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ కి ఎందుకు పిల్లలు ఉంచడానికి నచ్చట్లేదు? ఇప్పుడు అందరూ గవర్నమెంట్ జాబులు ఉన్నోళ్ళే ఉండరు. ఈ రోజు 100 రూపాయలు కూలి వచ్చిన వాళ్ళు ఉంటారు, 200 కూలి వచ్చిన వాళ్ళు ఉంటారు, అందరూ వేల మీద వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తాం? అది మాకండి గవర్నమెంట్ జాబులు మాకు కావాలా, కానీ గవర్నమెంట్ స్కూల్ మాకు వద్దు. ఇప్పుడు అలాంటివి ఏంటంటే తీసేయాలి మొత్తం. గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళైనా సరే గవర్నమెంట్ స్కూల్లో పెట్టేటట్టు ఉండేటట్టు ఉంటేనే అదండి. మేము గవర్నమెంట్ జాబులు చేస్తాము, మాకు ఎక్కువ శాలరీలు వస్తాయి, లక్షలు వస్తాయి, మేము ప్రైవేట్ స్కూల్ అంటే ఎంతమంది కాదు కదా. గవర్నమెంట్ జాబ్ ఎలా చూసుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ కూడా మీరు అలాగే చూసుకోవాలి కదా. అదండి మేము అడిగేది. ఇప్పుడు మాకు కావాల్సింది ఇక్కడ 8th క్లాస్ వరకు మాకు ఉంచాలి. మా పిల్లలు మేము బయటికి తోలే ఉద్దేశాలు మాకు లేవు. అది మాకు అడగకన్నా చేయకన్నా తీస్తారండి. వేరే స్కూల్ మండలం గురించి మనకు ఇది కాదు, వాళ్ళు అక్కడ దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకోవాలి. మాకేంటంటే మాకు స్టాఫ్ తక్కువ ఉన్న కాడికి సార్ అండి మాకు వద్దు, స్టాఫ్ తక్కువ ఉంది, మాకు మ్యాథ్స్ సరిగ్గా చెప్పట్లేదు, మాకు ఈ క్లాస్ వరకు ఇక్కడ ఉంటే చాలు అని మేము కంప్లైంట్ ఇచ్చినాడు. మీరు తీయాలా? ఏ కంప్లైంట్ ఇవ్వండి, మీరు ఈ రోజు స్కూల్ తీసి పిల్లల్ని అన్యాయం చేయడం ఎందుకండి? మీకు ఏమో ఉంటే లోన ఉన్నా బయట చూసుకోవాలి. పిల్లల భవిష్యత్తుతో మటుకు ఆడుకోవాలి. ఇదండి నేను చెప్పగలిగింది. 8 దాకా మా స్కూల్ ఉండాలి. ఇది ఇక్కడ 8 దాకా స్కూల్ లేదు, 5 దాకా ఉన్నదంటే వాళ్ళకి మాకు కుదరదు బాబు. ఎందుకంటే గాలిలేమో వాళ్ళేమో వర్షాలేమో ఊరులేమో ఇప్పుడు ఏరంటే పుల్లుగా వచ్చేది. ఇప్పుడు వర్షాకాలము మరి మా పిల్లలందరూ ఎటు వెళ్ళిపోతారు? పక్క ఊరు జాయిన్ చేయాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు, మేము కూల్ చేసుకొని బతుకు. ఈ గవర్నమెంట్ స్కూల్ మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏది చెప్పండి. మీరు చెప్తే కదా మాకు తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందమ్మా స్కూల్? ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నదంటే 1 నుంచి ఉన్నది మా పాపది.
ఐదు దాకా ఉన్నదని చెప్పారు, మాకు కంప్లీట్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్ మేము ఒక రోజు పనికి వెళ్తే ఒక రోజు స్కూల్ కడితేనే మా పిల్లలు చదివించగలము. అలాంటి స్కూల్ పిల్లలు ఇప్పుడు మా పిల్లకి ఏది బాగాలేకపోయినా ఇక్కడ స్కూల్కి వచ్చి గబ్బుకుని వచ్చి చూసేవాళ్ళని. ఇప్పుడు అదే పిల్లల పరిస్థితి రేపు పాలవలసి వెళ్ళేసరి మేము మా పిల్లల గురించి వెళ్ళాం కదా. రేపు ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇక్కడ సమస్య వచ్చిందంటే మేము గబ్బుకుని వస్తాము. ఒక రోజు స్కూల్కి వెళ్తే రేపు ఇంకో రోజు స్కూల్ వస్తుందో రాదని మేము భయం పడి మా పిల్లలు పెంచి కష్టపడి చదివిస్తాం. కానీ ఆ పొజిషన్లో ఉన్న పిల్లలు కూడా చదివించకుండా మానితే రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ తీసిన దేనికే దీనివల్ల ఏదైనా అవకాశం ఉందా? వాళ్ళు తీసినందుకని ఏదైనా అవకాశం ఉందా? పోనీ దానివల్ల అవకాశం ఏదైనా ఉన్నదంటే పోనీ 5 వరకు కూడా ఉంచకూడదు. మొత్తం తీసిస్తే మొత్తం స్కూల్ కూడా తీసేయండి. లేదా ఎవరైతే ఈ స్కూల్ ఆపిస్తారో ఆ స్కూల్ మొత్తం ఆ మీడియం తీసుకొచ్చి మేము వాళ్ళతో మేము మాట్లాడతాము. పేరెంట్స్ కూడా ఇప్పుడు పర్మిషన్ లేకుండా స్కూల్ తీసినారంటే దాని గురించి ఏదైతే ఇప్పుడు ఊరు రాజకీయం బట్టి తీసారా లేకపోతే దేని బట్టి తీసారా? ఇప్పుడు మాస్టర్ వాళ్ళు తప్పు వచ్చింది అనుకో మాస్టర్ కంప్లైంట్ చేయాలి. మీ వల్ల ఇలా స్కూల్ లేదు, మీ వల్ల ఇలా బాగలేదు, ఈ వల్ల ఏదో ఈ స్కూల్ గురించి మాట్లాడండి అనేసి మాస్టర్ మీరు దండించాలి. కానీ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు సొమ్ములు ఉన్నారని ఇక్కడ కాదు, మేము కష్టపడిన వాళ్ళు. మేము ఈ రోజు పనికి వెళ్ళమంటే రేపు కష్టపడ్డాను కూడా ఇది అవుతాం. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ కాదు, ఒక రోజు స్కూల్కి వెళ్తేనే ఒక రోజు మాకు గడుస్తుంది. ఇవాళ సపోజ్కి పిల్లలు బాగాలేదు ఆ పిల్లలు బాగు చేయడానికైనా మేము కష్టపడితే కదా స్కూల్ డబ్బులు వస్తుంది. మేము కష్టపడినప్పుడు మా పిల్లలు చదివించడానికి స్తోమతైనా ఉంటారా? ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా తీసిస్తే మరి మేము మా పరిస్థితి లేట్ అవుతుంది. ఈ స్కూల్ కంపల్సరీ 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉండాలి. ఎందుకంటారా 3 గ్రామాల స్కూల్ పిల్లలందరూ ఈ స్కూల్లోనే చదువుతున్నారు. దూరభారం పంపించడం మా వల్ల కాదు. ఉరుములు అనగా మెరుపులు అనగా ఈ మధ్య వచ్చేది వర్షాకాలము, ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు ఉంటాయి. పిల్లలు దూరభారం వెళ్ళలేరు. వర్షాకాలాలు ఇవంటే ఎక్కడ పిల్లలు ఇదైపోతారని భయం. వాళ్ళ ఇంటికి వచ్చినంత వరకు ప్రతిక్షణం గుండెలు చేతుల్లో పట్టుకొని కూర్చోవాలి. అలాంటప్పుడు పిల్లలకి ఇది దగ్గరగా ఉంది కనుక ఈ స్కూల్ తీసేస్తే చాలా కష్టంగా ఉంటుంది. కూలీ నాలి చేసుకున్న వాళ్ళం గవర్నమెంట్ స్కూల్లో తప్ప ఇంక బయట ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివించలేము. ఈ స్కూల్ ఎలాగైనా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇక్కడే ఉండాలి. మరి ఇక్కడ స్కూల్ ఎందుకు తీస్తున్నారు? మాకు తెలియకుండా ఇక్కడ స్కూల్ తీసేస్తున్నారు. మాకు ఏమీ చెప్పలేదు. ఫస్ట్ 10th వరకు పెడతానన్నారు. స్టార్ న్యూస్ వాళ్ళు వచ్చి ఇక్కడ 10th వరకు పెడతాననేముంచు మాతో చెప్పించారు. 10th వరకు పెడతామని 10th వరకు పెట్టుకొని ఇక్కడ 6th 7th 8th కూడా తీసేస్తారు. 10th వరకు పెడతానన్నారు, 6th 7th 8th ఎందుకు తీసేస్తారు? ఇక్కడ 10th వరకు ఉంటే ఇక్కడే చదువుతావు నువ్వు? మీ అందరూ ఇక్కడే చదువుతారా? 10th వరకు పెడతానన్నారు కానీ 6th 7th 8th కూడా తీస్తారు. మరి 5th వరకు ఉంటే మేము ఎక్కడ చదువుకోవాలి? నాకు డాక్టర్ అవ్వాలని ఉంది కానీ ఇక్కడ 5th వరకు తీసేస్తున్నారు. ఇక్కడే చదవాలని అనుకుంటున్నాము. ఎవరికి కూడా చెప్పలేదు. చెప్పకుండా 3 క్లాసులు పీకేశారు. మా ఊరు పక్కన ఇంకొక విలేజ్ ఉంది, 50 మంది పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్ ఉంది. మా ఊర్లో స్కూల్ లేదు. మేము ఇటు వెళ్ళడానికి మా పిల్లలు ఇటు వెళ్ళడానికి తోవకూడలేదు. ఉంటే 8వ క్లాస్ వరకు ఉండాలి, లేదంటే స్కూల్కి తాళాలు వేసేయాలి. మై నేమ్ ఇస్ ఆనంద్. అది అలీనా విలేజ్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉందో ఇది మాకు భావితరాల నుంచి చిన్నప్పటి నుంచి దగ్గర ఒక 30 years నుంచి ఈ స్కూల్ కంటిన్యూ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ 8 వరకు అయితే తేవడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా స్కూల్ స్ట్రెంత్ అయితే మిగతా విలేజ్లో మిగతా మండలాల కన్నా మా స్కూల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ 5 10 మంది 11 మంది ఉన్న పిల్లలకి అక్కడ 6 7 8 స్కూల్ రన్నింగ్ అవుతున్నాయి. ఇక్కడ మన టోటల్గా స్ట్రెంత్ 6 7 8 31 వరకు మంది పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతం వెళ్ళాలంటే దగ్గర 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు సుమారుగా ఆ దూరం వెళ్ళాలి. దానికి తోడుగా ఇక్కడ రోడ్డు మార్గాలు అయితే సరిగ్గా లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలకి వీటికి చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో అందరూ చదవాలని ఉత్సాహం చూపిస్తున్న రోజుల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూలే తీసేస్తున్నారంటే ఈ పేద పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? దయచేసి గమనించండి. ఇప్పుడు మొన్ననే నారా లోకేష్ గారు అంటే 10th 600 మార్కులకి 600 మార్కులు గవర్నమెంట్ స్కూల్ నుంచి 690 మార్కులు 590 మార్కులు 580 మార్కులు వచ్చిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎప్రిషియేట్ చేసి సన్మానం చేసి అక్కడ లోకేష్ గారు ఇస్తున్నారు. అంటే ఈ స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి కానీ ఇలా డిగ్రేడ్ చేస్తూ ఇక్కడ ఇది గవర్నమెంట్ అనమాట ప్రైవేట్ స్కూల్తో లింకప్ అయ్యి ఉందా ఏంటో అర్థం కావట్లేదు. పక్క మండలంలో మేము క్లియర్గా చూసుకుంటే మా దగ్గర లిస్ట్ ఉంది, మేము చూసాము. పక్క మండలంలో దయించి మీరు ఒకసారి గమనించండి, 54 మంది స్ట్రెంత్, మాది 70 మంది. 6 7 8 17 18 20 25 ఉన్న స్కూళ్ళన్నీ కూడా
డిగ్రేడ్ చేయకుండా 6, 7, 8 అని రన్నింగ్ అవుతున్నాయి. మాది మారుమూల విలేజ్. ఆ స్కూల్ కూడా దగ్గర 2-3 కిలోమీటర్ల దూరం వెళ్తే వాళ్ళ స్కూల్ దొరుకుతుంది. మాది సుమారుగా 10-14 కిలోమీటర్ దూరం వెళ్తే కానీ ఇంకా స్కూల్ దొరకట్లేదు. అలాంటిది ఈ పిల్లలు ఎంత దూరం వెళ్తారు? అప్పుడున్న రోజుల్లో 6వ తరగతి అంటే ఒక మనిషి ఇంతలా ఉండరు. ఇప్పుడు 6వ తరగతి అంటే ఇంతలో భూమిలో ఉంటున్నారు. ఆ పిల్లలు సైకిల్ తొక్కాలంటే ఎలా వెళ్తారు? దానికి తోడు మాది మారుమూల విలేజ్. ఇక్కడ వరద వచ్చిందంటే రోడ్లన్నీ జలమయం అయిపోతాయి. ఆ టైంలో సైకిల్ తొక్కుని ఎలా వెళ్తారు? గవర్నమెంట్ అందరూ కూడా సహకరించి పిల్లల చదువులైతే దూరం చెయ్యొద్దు. ఇక్కడే వీళ్ళందరూ చదువుకుంటారు. తల్లిదండ్రులు ముందే ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలకు వచ్చైనా సరే ఇంటి దగ్గర ఏదో తినుకొని మరి మేము అలాంటి టైంలో తినుకొని మళ్ళీ ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళం. ఇప్పుడు కూడా ఆ పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో తినుకొని ఈ స్కూల్లో చదివితే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల ముందే కళ్ళారు ముందే చూసుకొని వాళ్ళు పెరుగుతుంటారు. ఎక్కడో చదువుకోవాలంటే ఎక్కడేమో జరిగిందంటే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? పిల్లలకి ఒక గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నాము అంటే మీరు మంచిగా చదవండి అన్నట్టుగా. అలాంటి ఉన్న స్కూల్ మేము గవర్నమెంట్ స్కూల్ ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అయ్యేటట్లుగా మేము చూస్తున్నాము. రేపున్న రానున్న రోజులు ఇక్కడ 8th వరకు ఉంటే మనబడి అనే కార్యక్రమం మేము చేసి నాడు నేడు అనే కార్యక్రమం చేసి మేము ఇంకా పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ చదివించే అవకాశం ఉంటుంది. దయచేసి డిగ్రేడ్ చేయొద్దు, వేరే స్కూల్లో విలీనం చేయొద్దు, పిల్లలందరూ ఇక్కడ చదువుకునేటట్లుగా చూడండి అని మేము విన్నపించుకుంటున్నాం. మీ ఊరికి మరి బస్ ఫెసిలిటీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమైనా ఉన్నదా? బస్ ఫెసిలిటీస్ ఏమి లేవు. మరి ఏమి లేదు పిల్లలు. ఆటోలకు అని ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఆటోలు అంటే ఆటోలు స్ట్రెంత్ ఫుల్ అయితే కానీ తీయరు. దానికి తోడు ఆటోలు కూడా రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంది. రోడ్లు కూడా సరిగ్గా లేవు. వీళ్ళు సైకిల్తో వెళ్దామంటే 2 రోజులు వెళ్తే 3వ రోజు సైకిల్ ప్యాచ్ అయిపోద్ది. ఇక్కడ సైకిల్ ప్యాచ్లు వేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే సుమారు దూర ప్రాంతంకి వెళ్ళాలి. దయచేసి మా పంచాయతీలు ఈ స్కూల్ ఉండేటట్లు చూడవలసిందే కోరుచుంటున్నాం. చూశారు కదా, చిన్నారులు చిన్నపిల్లలు వాళ్ళు బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. నేను ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలి, పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో వెళ్ళాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ఎన్నో కలలు చిన్న వయసులోనే కంటున్నటువంటి ఈ కలలని చిదిమేయొద్దు అంటూ ఆ చిన్నారులు చేస్తున్నటువంటి ఆవేదన ఇంకా మీకు వరకు చేరుకోలేదా? ఎప్పటికీ చేరుకుంటుంది అంటూ తల్లిదండ్రుల యొక్క బాధలు కూడా ఒకసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది. వాళ్ళ విద్యని అంటే చిగురులోనే చిదిమేయొద్దు. భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఈ గవర్నమెంట్ పాఠశాల నుంచే మేము వెలుస్తాము, ఇక్కడ చదివి మంచి భవిష్యత్తుని మేము చేరుకుంటామని వాళ్ళు కలలని ఈరోజు మనం ఆపేయొద్దు అంటూ వారు చేస్తున్నటువంటి ఆవేదనని ఒక్కసారి అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.